హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పుదీనాతో నిల్వ పచ్చడి, ఆకుకూరతో నిల్వ పచ్చడి ఏంటి అని అస్సలు అనుకోకండి. గోంగూరని ఎలా పడతామో అది ఎంత అద్భుతంగా ఉంటుందో పుదీనా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అని కష్టమేం కాదు, చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అసలు పచ్చళ్ళకి పుట్టినీళ్లు తెలుగు రాష్ట్రాలనే అన్నట్లు ఎన్నో రకాల పచ్చళ్ళను ఎంతో రుచికరంగా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా పట్టుకుంటాం. ఏంటి మరి మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? టేస్ట్ చేయాలంటే ప్రిపేర్ చేయాలి. మరి రెసిపీ ఎలా తెలుసుకుందామా? చలో మరి కిచెన్కి. ఈ పుదీనా నిల్వ పచ్చడికి చాలా ఫ్రెష్గా ఉన్న 2 పుదీనా కట్టలు తీసుకున్నాను. అందులోనూ కాస్త ముదురుగా ఉంటే పచ్చడి ఇంకాస్త రుచికరంగా ఉంటుంది. సో 2 కట్టలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇంకా వీటిని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తుంపుకోవాలి. ఆకులు మాత్రమే తుంపుకుంటే ఫైనల్లీ నాకు ఇంత క్వాంటిటీలో పుదీనా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉన్న ఈ పుదీనాని 2 సార్లు క్లీన్ చేసుకుని వడకట్టుకుంటే డ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని 1 గంట పాటు ఒక క్లాత్ మీద వేసుకుని ఆరపెట్టుకోవాలి. అప్పుడు ఇంకాస్త పొడిగా అవుతాయి. అలానే ఎండలో పెట్టకూడదు, ఊరికే వడపడిపోతాయి. ఒక 1 అవర్ తర్వాత చాలా పొడిగా అయిపోయినాయండి. వీటిని మెజర్మెంట్ తీసుకోవడానికి ఈ బౌల్తో కొలుచుకుంటున్నాను. ఈ బౌల్తో కొలుచుకుంటే నాకు 2.5 కప్పుల వరకు పుదీనా అయ్యింది. ఇది పచ్చడి కాబట్టి పక్కా కొలతలతోనే ఏదైనా తీసుకోవాలి. సో దానికోసమే నేను ఈ మెజర్మెంట్ తీసుకున్నాను. పుదీనా క్వాంటిటీ ఇంతనే ఏం లేదండి, మన ఇష్టం. నేనైతే 2.5 కప్స్ వరకే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను 1/2 కప్పు వరకు చింతపండు తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని బాగా మసులుతున్న వేడి నీళ్ళు పోసుకుంటే చాలా తక్కువ టైంలోనే చింతపండు మంచిగా నానుతుంది. ఈ నానేలోపు ఇంకా మిగిలిన ప్రొసీజర్ చేసుకుందాం. నేను ఇక్కడ సేమ్ కప్పులోనే 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. 2.5 కప్పుల వరకు పుదీనా ఉంది కాబట్టి ఈ మాత్రం ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది. ఇంకా అన్నిటికీ ఈ ఆయిలే వేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే వేరుశనగ నూనె వేసుకోవచ్చు. ఇంకా ఆవపిండి, మెంతుపిండి ప్రిపేర్ చేసుకోవడానికి 1 స్పూన్ మెంతులు, అదేవిధంగా 2 స్పూన్ల ఆవాల్ని ఒక ప్యాన్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి అస్సలు మాడిపోకూడదు. కాస్త మాడినా పచ్చడి చేదొస్తుంది. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిని కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారిన ఆవాల్ని, మెంతుల్ని రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని బాగా పొడిగా చేసుకోవాలండి. ఈ విధంగా ఆవపిండి, మెంతుపిండి మంచిగా పొడి పొడిగా ఆడుతుంటేనే మనకి పచ్చడిలో కలుపుకున్నప్పుడు పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. చూశారు కదా, ఆవపిండి, మెంతుపిండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ పిండిని ఒక బౌల్లో వేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఇంకా ప్యాన్లోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని అందులోకి ఆరబెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు ఉంచకండి, ఈజీగా మాడిపోతుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మంచిగా పుదీనా మగ్గిపోతుంది. ఈ విధంగా వేయించుకుంటున్న పుదీనా నుంచి మంచి వాసన అయితే వస్తుంది. పుదీనా పచ్చడికి ఎంత రుచికరంగా ఉంటుందో అంత సువాసన కూడా వస్తుంది. ఫైనల్లీ ఈ విధంగా పుదీనా వేయించుకుంటే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకాస్త కూల్ అయిన దాకా వెయిట్ చేసి వీటిని ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులోకి ఎటువంటి వాటర్ని వేసుకోకుండా ఓన్లీ పుదీనా వరకే వేసుకుని జస్ట్ ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పుదీనా వచ్చేసరికి మనకి కచ్చాపిచ్చాగా ఉండాలి. మిక్సీ పట్టుకున్న పుదీనాని చెక్ చేస్తే మనకి ఈ విధంగా ఉండాలి అండి. ఇలా మెత్తగా పేస్ట్గా కాకుండా కచ్చాబిచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఈ బౌల్ని సైడ్కి పెట్టేసుకుందాం. ఇంకా ఈ టైంలో మనకి చింతపండు కూడా బాగా నానిపోయిందండి. దీన్ని ఒకసారి బాగా పిసుక్కుని దానిలో నుంచి పల్పు తీసేసుకోవడానికి నేను ఇక్కడ జల్లెడి గరిటె సపోర్ట్ తీసుకున్నాను. చింతపండు పులుసుని ఈ విధంగా జల్లెడ పట్టుకున్నప్పుడు మనకి పులుసు కిందకి దిగుతుంది, అదేవిధంగా పల్పు కూడా సపరేట్ అయిపోతుంది. ఇంకా పల్పు సపరేట్ చేసేసుకుని ఓన్లీ పులుసు మాత్రమే తీసుకుంటే ఫైనల్లీ మనకి చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పులుసుని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకున్న తర్వాత చింతపండు పులుసుతో పాటు 3 స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నామండి.
ఇక్కడ ఆయిల్ యూజ్ చేసేది మన మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న అరకప్పు నూనెలో నుంచే వేసుకుంటున్నాము. ఇంకా ఇందులోకి అర స్పూన్ వరకు పసుపుని, అదేవిధంగా అరకప్పుకి తక్కువగా ఉండేలాగా సాల్ట్ని వేసుకోవాలి. మనకి సాల్ట్ కావాలి అనిపిస్తే పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత అయినా కలుపుకోవచ్చండి. అందుకనే అరకప్పుకి తగ్గించే సాల్ట్ వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చింతపండు పులుసు ఉడకబెట్టుకుంటే జస్ట్ 5 to 10 మినిట్స్ లోపే మనకి చిక్కగా అయితే చింతపండు పులుసు ఉడికిపోతుంది. ఈ మాత్రం మసాలాలండి. అదేవిధంగా మరి ఎక్కువగా చిక్కదనం వద్దు, అలానే పలుచుగా కూడా ఉండొద్దు. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు పులుసు బాగా చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకోవాలి. ఈ లోపు తాలింపు పెట్టుకోవడానికి ఇంకా మిగిలి ఉన్న అరకప్పు నూనెలో నుంచి మిగిలిన నూనె మొత్తం ఇందులో వేసుకుని దానిలోకి 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, అదేవిధంగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ వచ్చేసరికి జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఒకసారి దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి 5 to 6 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాము. ఇది వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం నేను చిటికెడు ఇంగు కూడా వేసుకుంటున్నానండి. అప్పుడే పచ్చడి ఇంకా రుచికరంగా ఉంటుంది, అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి మీద ఇంకా సేపు ఉంచాలి. బాగా చల్లారిన తర్వాతే చింతపండు పులుసుని అదేవిధంగా తాలింపుని రెండింటిని పచ్చడిలో వేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టెప్ దగ్గరకు వచ్చేస్తే ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చికారం వేసుకుంటున్నానండి పచ్చడి కోసం. అదేవిధంగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి మొత్తాన్ని వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిందనిపిస్తే ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇవంతా కలిసిన తర్వాత ఇంకా ఫైనల్ గా తాలింపు కూడా చల్లారిపోతుందండి. చల్లారిన తర్వాత మాత్రమే తాలింపు కూడా వేసుకుని పచ్చడిని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ గా పుదీనా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో. ఎంతో ఆరోగ్యకరం అండి ఈ పుదీనా నిల్వ పచ్చడి. అలానే ఎక్కువ మోతాదులో తీసుకోకండి, దాన్ని కూడా లిమిట్ ప్రకారమే తీసుకోవాలి. పచ్చళ్ళు కాబట్టి కాస్త జాగ్రత్తగానే తినాలి. ఏంటండి, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా మనకి ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలండి. అమృతం కన్నా ఎంతో అద్భుతంగా ఉంటది. ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి రెసిపీ చెప్పిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అదేవిధంగా మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.